చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మా రూమ్లో గోవిందుకి దోశ వేస్తున్నాం. మొదటగా దోశ చేయాల్సిన పద్ధతి అది సాయి హీరో. దోశ పిండి కలుపుకోవాలా, దాంట్లో గుడ్డెత్తి కొట్టి పోయాలా, అదైతే జగదీష్ తినాలా. అన్న మాట్లాడుతుంటే అది ఉంది చూడు, సోమయ్య సమకీయం కాదునా వాడు ఉంది బిర్యానీ అని దాంట్లో మాట్లాడతాడు. எல்லாரும் வாங்க, ఆల్వేస్ వెల్కమ్ యు. మనం ఇప్పుడు దోశ వేస్తున్నటువంటి సాయిని చూడొచ్చు. హాయ్, దోశ కోసం నిరీక్షిస్తున్నా గోవింద్. See, he looks like a hero. జిమ్సన్ అని చెప్పు, సాయి కాదు. దోశ ఇలా చేయాలి. ఇప్పుడు ఏంటి వేసారు మీరు? కారం, ఎర్రటి కారం. ఓకే, ఎందుకు అలా మడుస్తున్నారు? తినాలా? ఓకే ఓకే. ఎర్రటి కారం వేశారు. కారం వేసిన తర్వాత చట్నీ. సూపర్. గోవింద్ కళల్లో ఆనందం మనం చూడొచ్చు. నెక్స్ట్ వేసి దోశకి మనం పెనమును సిద్ధం చేసుకున్నాం. ఎర్రగడ్డతో రుద్దుకొని తర్వాత పిండి తీసుకొని, ఒక గంట పిండి తీసుకొని ఇట్లా పోసుకొని రుద్దుకుంటే వైట్ దోశ. అందుకే పెద్ద కెమెరా కావాలని. దోశలే దోశలు. మనం ఇప్పుడు నీళ్ళు తాగుతున్నా భాస్కర్ అని చూడొచ్చు. నీళ్ళు బాగా పోసేస్తాను. ఈ దోశ నాకు గుడి లేదు. బెంగళూరులో రైనీ, సో వర్షం పడుతున్నప్పుడు దోశలు వేసుకొని తింటే ఆ కిక్కే వేరప్ప. కూల్ క్లైమేట్ విత్ హాట్ దోశ ఈస్ వెరీ నైస్. చాలేమ్మా, మనం పోస్ట్ చేద్దామా?